శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నమాట. అందరికీ తెలిసిన విషయమే. ఈ ఆరోగ్యాని కోసం చాలామంది కూడా డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం అది తప్పనిసరి. ఏ జ్యోతిష్యుడికి దగ్గరికైనా వెళ్ళండి, ఎవరు ఏది సలహా ఇచ్చినా తీసుకోండి, డాక్టర్ను మాత్రం కలవకుండా ఉండొద్దండి. ఎందుకంటే కాల పరిస్థితులు అట్లున్నాయి కాబట్టి. మొండిగా దాన్ని ఒక జ్యోతిష్యం నమ్ముకుంటే కూడా అంత ఇది కాదు, స్లో ప్రాసెస్. ఇవంతా కూడా కర్మ అనేది పెద్ద విషయం. అది వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళు దానికి తగినటువంటి ట్రీట్మెంట్స్ ఇమ్మీడియట్గా చేయగలుగుతారు అనమాట. అదేవిధంగా చాలా రోజుల నుంచి ఈ వ్యాధుల నుండి బయటపడకుండా ఉండడం, మొండి వ్యాధులతో బాధపడుతున్న వారు ఏం చేయాలి? ఒక శనివారం రోజు ఏం చేయాలి? ఆవాల నూనె దొరుకుతుందన్నమాట. ఆవాల నూనె తీసుకుని ఎవరికి వ్యాధి ఉందో ఆ వ్యాధి ఉన్న మనిషికి 108 సార్లు ఇట్లా తలకు 108 సార్లు దిగదుడిచి, అంటే దిష్టి తీయడం అన్నమాట. ఇట్లా దిష్టి తీసి దాన్ని తీసుకెళ్ళి ఇంటి పక్కన కానీ ఎవరు తొక్కని జాగాలో కానీ ఆ నూనెని తీసుకుపోయి పోసేయాలన్నమాట. ఎక్కడ పడేదని జారి పడతారు, హుషారుగా ఉండాలి. అందుకని అది స్ప్రెడ్ అవ్వకుండా ఏదైనా చెట్లలో ఎక్కడ వేసేస్తే సరిపోతుంది అనమాట. ఇట్లా రెగ్యులర్గా చేస్తూ రావడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఆరోగ్య సమస్య నుంచి బయటపడి, దీంతో పాటు ఒక మంత్రం చెప్పుకోవాలి. ఓం భైరవాయ నమః, ఓం కాలభైరవాయ నమః. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. లేదంటే ఓం భం భైరవాయ నమః. ఇలాంటివి చెప్పుకుంటూ ఇలా దిష్టి తీయడం వల్ల డెఫినెట్గా కూడా ఆరోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం అయితే ఉందని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు. ఫర్దర్ కాంటాక్ట్ చేయాలనుకుంటే ప్రేయర్ అపాయింట్మెంట్తో మమ్మల్ని సంప్రదించవచ్చు.